ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలం ముగిసింది. అన్ని ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ప్లేయర్లను కోట్లు పెట్టి దక్కించుకున్నాయి. ఇక వేలం ముగియగా ఐపీఎల్ సీజన్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ టోర్నీకి ముందు బీసీసీఐ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇది బౌలర్లకు చాలా బూస్ట్ ఇస్తుందని తెలుస్తుంది. అదేంటో ఒకసారి తెలుసుకుందాం. అందరి అంచనాలను మించి ఐపీఎల్ మినీ ఆక్షన్ పూర్తయింది. ఆల్ టైమ్ రికార్డులన్నీ సొంతం చేసుకుంది కూడా. అసిస్ట్ పేసర్ల కోసం రికార్డు స్థాయిలో ధరలు వెచ్చించి పలు ఫ్రాంచైజీలు ముందుకొచ్చాయి. ఈ క్రమంలోనే మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ చరిత్ర సృష్టించారు. ఇక వేలం ముగిసిన నేపథ్యంలో సీజన్ ఎప్పుడెప్పుడు ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. పలు మీడియాల్లో కథనాల ప్రకారం ఐపీఎల్ 17వ సీజన్ వచ్చే ఏడాది మార్చి 22 నుంచి జరగనున్నట్లు సమాచారం. అయితే ఇదే క్రమంలో ఐపీఎల్ 2024 సీజన్లో మరి కొత్త రూల్ తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. ఓవర్కు ఇకపై పేసర్లు 2 బౌన్సర్లు వేసేందుకు అనుమతిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే పేసర్లకు మరో కొత్త అస్త్రం దొరికినట్లు అని భావిస్తున్నారు. ఇందుకోసమే వేలంలో కూడా చాలా జట్లు బౌన్సర్లు వేసే పేసర్ల కోసం తీవ్రంగా ప్రయత్నించాయన్న వాదన కూడా వినిపిస్తుంది. దానికి ఊరినే అంటలేదు, దానికి ప్రూఫ్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కేకేఆర్ మిచెల్ స్టార్క్ని 24.75 కోట్లు పెట్టుకుంది. అలాగే ఎస్ఆర్హెచ్, పాట్ కమిన్స్ కెప్టెన్స్ ప్లస్ పేస్ బౌన్సింగ్ కాబట్టి 20.5 కోట్లు పెట్టుకుంది. ఇక ఆల్జోరిక్ జోసెఫ్ 11.75 కోట్లు పెట్టి ఆర్సీబీ పేసర్ని తీసుకుంది. స్పెన్సర్ జాన్సన్ గుజరాత్ టైటన్స్ 10 కోట్లు వెచ్చించింది. జై రిచర్డ్సన్ 5 కోట్లు పెట్టి ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. గ్యార్లాండ్ కోయర్జీ 5 కోట్లు పెట్టి ముంబై ఇండియన్స్ తీసుకుంది. దిల్షాన్ మధుశనక 4.60 కోట్లు పెట్టి ముంబై ఇండియన్స్ తీసుకుంది. వీళ్ళందరూ పేసర్లు అవ్వడం విశేషం. ఇక 17వ సీజన్ కోసం బీసీసీఐ ఈ కొత్త రూల్ని ప్రవేశపెట్టాలని యోచిస్తుంది. ఇప్పటికే దీని గురించి పలు ఇంగ్లీష్ మీడియాలు, సంస్థలు కథనాలు వెల్లడిస్తున్నాయి. బంతికి బ్యాట్కి మధ్య మరింత పోటీ ఉండేలా చూసేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ రూల్ని ఇప్పటికే దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023-24 సీజన్లో పరీక్షించారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ రానున్న సీజన్లో కూడా తీసుకొచ్చేందుకు బీసీసీఐ ఆమోదించినట్లు తెలుస్తుంది. ఇంతకుముందు ఓవర్కి ఒకే ఓవర్లో ఒక బౌన్సర్కి మాత్రం అవకాశం ఉండేది. ఇప్పుడు 17వ సీజన్లో ఇక పేసర్ ఒకే ఓవర్లో 2 బౌన్సర్లు కూడా సంధించవచ్చు అన్నమాట. ఈ రూల్ బౌలర్లకు అనుకూలంగా ఉన్న తరుణంలో హిట్టర్ల బౌలర్కి కాస్త అడ్డుకట్టబడుతుందని చెప్పొచ్చు. ఐసీసీ ఇప్పటికే టెస్టులు, వన్డేల్లో ఓవర్కు 2 బౌన్సర్లు అనుమతిస్తుండగా షార్ట్ ఫార్మాట్ అయిన టీ20లో ఒకే బౌన్సర్కి అనుమతి ఉంది. అయితే బీసీసీఐ ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 2 బౌన్సర్లకు అనుమతి ఇవ్వనుంది. అయితే బౌలర్లకు ఓవర్కు 2 బౌన్సర్లు వేసేలా కొత్త రూల్ తీసుకురావాలన్నప్పటికీ 2023 సీజన్లో ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కూడా ఉంటుందని తెలుస్తుంది. ఇది గేమ్ను క్షణాల్లో మార్చేసే రూల్ అని చెప్పొచ్చు. ఈ రూల్ ప్రకారం టాస్ సమయంలోనే టీమ్స్ 4 సబ్స్టిట్యూట్ లిస్ట్ని సమర్పించాలి. వారిలో ఎవరినైనా ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్గా ఏ సమయంలో అయినా ఒకసారి ఉపయోగించుకోవచ్చు. ఇది ఎక్కువగా హిట్టర్ల కోసమే ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఇక టీమిండియా సీనియర్ పేసర్ జయదేవ్ ఉనాద్కట్ ఈ వార్తలపై స్పందించాడు. ఓవర్కు 2 బౌన్సర్లు ఛాన్స్ ఇవ్వడం నిజంగా మంచి నిర్ణయం అని, బౌలర్కి ఇది ఉపయోగపడుతుందని చెప్పాడు. డెత్ ఓవర్లో పేసర్లు కేవలం యార్కర్లే కాకుండా బౌన్సర్లు కూడా వేసేందుకు అవకాశం లభిస్తుందన్నాడు. ఒక బౌలర్గా ఇలాంటి రూల్ చాలా ముఖ్యమని భావిస్తున్నట్లు చెప్పాడు. జయదేవ్ ఉనాద్కట్ మినీ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 1.50 కోట్లు దక్కించుకుంది. 2018 సీజన్లో అతన్ని రాజస్థాన్ రాయల్స్ 11.50 కోట్లు సొంతం చేసుకుంది. కానీ అప్పుడు అంతగా ప్రభావం చూపలేకపోయాడు. తర్వాత తక్కువ ధరకు ఆ జట్టుకే మరో 3 సీజన్లు ఆడాడు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.